1947లో ఒకే దేశంగా ఉన్న ఇండియా, పాకిస్తాన్ రెండు దేశాలుగా విడిపోయాయి. ఒకవైపు ఇండియా వరల్డ్ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ $4 ట్రిలియన్ దాటేసింది. మరోవైపు పాకిస్తాన్ IMF దగ్గర లోన్ కోసం మళ్లీ క్యూలో నిలబడుతోంది. కానీ మిలిటరీలో, స్పోర్ట్స్లో, ఎడ్యుకేషన్లో నిజంగా ఎంత గ్యాప్ ఉంది? ఇవాళ పూర్తిగా బ్రేక్డౌన్ చేద్దాం. చివరి వరకు చూడండి. జాగ్రఫీ అండ్ పాపులేషన్. ఇండియా ఏరియా 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. పాకిస్తాన్ ఏరియా 8.8 లాక్ స్క్వేర్ కిలోమీటర్స్. అంటే ఇండియా పాకిస్తాన్ కన్నా దాదాపు 4 రెట్లు పెద్దది. ఇండియా క్యాపిటల్ న్యూఢిల్లీ, పాకిస్తాన్ క్యాపిటల్ ఇస్లామాబాద్. పాపులేషన్ విషయానికొస్తే ఇండియా 143 క్రోర్స్, వరల్డ్లో నెంబర్ 1. పాకిస్తాన్ 23 క్రోర్స్. పాకిస్తాన్ కూడా వరల్డ్లో టాప్ 5లో ఉంది. ఎకానమీ 2026 లెక్కల ప్రకారం ఇండియా జీడీపీ దాదాపు $4.5 ట్రిలియన్. ఇది వరల్డ్లో 5th లార్జెస్ట్ నామినల్ ఎకానమీ. పాకిస్తాన్ జీడీపీ కేవలం $410 బిలియన్ దగ్గర ఉంది. అంటే ఇండియా ఎకానమీ పాకిస్తాన్ కన్నా 10 రెట్లు కన్నా ఎక్కువ పెద్దది. ఇండియాలోని మహారాష్ట్ర జీడీపీ దాదాపు $536 బిలియన్. అంటే మహారాష్ట్ర జీడీపీ మొత్తం పాకిస్తాన్ కన్నా ఎక్కువ. పాకిస్తాన్ ప్రధానంగా అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ మీద ఎక్కువగా ఆధారపడుతుంది. టాటా, రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, మహీంద్రా, అదానీ వంటి ప్రపంచస్థాయి కంపెనీలు కూడా ఇండియాలో ఉన్నాయి. మిలిటరీ స్ట్రెంగ్త్. ఇండియా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాల్లో ఒకటి. దాదాపు 1.45 మిలియన్ యాక్టివ్ సోల్జర్స్ ఉన్నారు. ఇండియా వద్ద 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. రఫాల్ ఫైటర్ జెట్స్, బ్రహ్మోస్ సూపర్సానిక్ మిజైల్, అగ్ని మిజైల్ సిరీస్, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, న్యూక్లియర్ సబ్మరీన్స్, ఇలా ఆధునిక ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి. పాకిస్తాన్ కూడా ఒక న్యూక్లియర్ పవర్. అక్కడ సుమారు 650,000 యాక్టివ్ సోల్జర్స్ ఉన్నారు. JF-17 ఫైటర్ జెట్స్, F-16 ఎయిర్క్రాఫ్ట్, షాహీన్ మిజైల్ సిరీస్ వంటి ఆయుధాలు ఉన్నాయి. కానీ ఒక ముఖ్యమైన తేడా — డిఫెన్స్ బడ్జెట్. ఇండియా ప్రతి సంవత్సరం దాదాపు $95 బిలియన్ రక్షణ రంగానికి ఖర్చు చేస్తుంది. పాకిస్తాన్ మాత్రం దాదాపు $10 బిలియన్ మాత్రమే ఖర్చు చేస్తుంది. స్పేస్ అండ్ టెక్నాలజీ. ఇండియా యొక్క ఇస్రో ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన స్పేస్ ఏజెన్సీస్లో ఒకటి. చంద్రయాన్, మంగళ్యాన్, ఆదిత్య L1 వంటి మిషన్స్తో పాటు ప్రపంచంలోని అనేక దేశాల శాటిలైట్స్ను కూడా విజయవంతంగా లాంచ్ చేసింది. మరోవైపు పాకిస్తాన్కు సూపర్కో అనే స్పేస్ ఏజెన్సీ ఉన్నప్పటికీ ఇస్రో స్థాయిలో ఇప్పటివరకు పెద్ద అంతరిక్ష విజయాలు నమోదు కాలేదు. టెక్నాలజీ విషయానికి వస్తే ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఈకోసిస్టమ్స్లో ఒకటి. యూపీఐ, డిజిటల్ పేమెంట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ వంటి రంగాల్లో వేగంగా ఎదుగుతోంది. గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఫ్యూచర్. గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్లో ఇండియా ప్రస్తుతం G20, బ్రిక్స్ మరియు క్వాడ్ వంటి వేదికల్లో కీలక పాత్ర పోషిస్తోంది. పాకిస్తాన్ కూడా తన స్ట్రాటజిక్ లొకేషన్ మరియు CPEC ప్రాజెక్ట్ వల్ల ప్రాంతీయంగా ముఖ్యమైన దేశంగా ఉంది. అయితే గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ మరియు ఫ్యూచర్ గ్రోత్ పరంగా ప్రస్తుతం ఇండియా ముందంజలో ఉంది. మొత్తం కంపారిజన్ను చూస్తే ఎకానమీ, టెక్నాలజీ, మిలిటరీ, స్పేస్ మరియు గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ వంటి చాలా విభాగాల్లో ప్రస్తుతం ఇండియా ముందంజలో ఉంది. మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.